పవన్ కళ్యాణ్ ఈ పేరు వింటేనే ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా ఎంతో గొప్పగా చెప్పుకుంటుంది. అదే పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే అయ్యాడు, ఉప ముఖ్యమంత్రి కూడా అయ్యాడు. అయితే పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత అతని పాలన ఎలా ఉంది అని తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక్కడైతే కొంతమంది యువత ఉన్నారు, వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్తే అమ్మ. ఎవరు? ద్రాక్షారామ. పవన్ కళ్యాణ్ ఉన్నాడుగా, ఆయన ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి అయ్యాడు. ఎలా ఉంది ఆయన పాలన? ఎలా బాగుందని పాలన. పవన్ కళ్యాణ్ నమ్ముతున్నారా జనం అంతా కూడా? ఆయన అంటే ఎందుకు ఇష్టం నీకు? నాకంటే చిన్నప్పటి నుంచి ఆయన అంటే ఇష్టం, అభిమానం, ఒక ఫ్యాన్ కింద. తర్వాత రాజకీయాల్లో కూడా బాగా ఇష్టం. ఇదివరకు చేసిన అభివృద్ధి గురించి మాట్లాడుతున్నారు, చాలా బాగుంది పరిపాలన. అమ్మ నీకు ఓటు వచ్చిందే? లేదండి, ఇంకా రాలేదు. పవన్ కళ్యాణ్ పాలన ఎలా ఉంది? బాగుందండి. ఎప్పటి నుంచో పవన్ కళ్యాణ్ పాలిటిక్స్లో గెలిస్తే చూడాలని అందరూ అనుకున్నారు. ఇప్పుడు ఫైనల్గా గెలిచారు, ఆయన డెప్యూటీ సీఎం అయ్యారు. ఎప్పటికైనా సీఎం అవుతే చూడాలనేది. నీకు ఎప్పుడు వస్తుంది ఓటు? నాకు ఇంకో 2 yearsలో వస్తుంది. నెక్స్ట్ ఎలక్షన్స్కి వస్తుంది. సీఎంగా చూస్తావా, ఓటేస్తావా పవన్ కళ్యాణ్? ఖచ్చితంగా వేస్తానండి, ఖచ్చితంగా చూస్తాము. ఎందుకు అంత పిచ్చి మీకు పవన్ కళ్యాణ్ అంటే? ఆయన అంటే నాకు పిచ్చండి. ఎందుకు అంటే ఆయన క్యారెక్టర్ కానీ ఆయన అంటేనే పిచ్చి, అంతే. చెప్పలేవు ఏంటో కూడా. అంత పిచ్చి. ఏపీలో ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ అయితే ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన పాలన ఎలా ఉందనుకున్నారు? ఆయన ప్రజలు నమ్ముతున్నారు. చాలా బాగుంది సార్. చెప్పండి, ఏమేమి కోరుకుంటున్నారు పవన్ కళ్యాణ్ నుంచి మీరు? పవన్ కళ్యాణ్ గురించి ఆయన చాలా అభివృద్ధి చేస్తాడని అనుకుంటున్నామండి. చేశారు. ఆయన ఈ పదవిలోకి వచ్చి 2 నెలలు అవ్వకముందే 9 నెలలు దాటిన ఒక అమ్మాయిని తీసుకొచ్చారు. ఆయన మీద అప్పుడే బురద జల్లాలని చూస్తున్నారు, కానీ ఏమీ ఎవరో పట్టించుకోరండి. ఆయన పాలన అయితే సూపర్ అండి. చెప్పండి, పవన్ కళ్యాణ్ గురించి చెప్పండి. అంతేనండి, మా సిస్టర్ చెప్పింది కదా, సూపర్ అండి. ఆయన పాలన అంటే ఇంక తిరిగి చూసుకోక్కర్లేదు, పేరు పెట్టడానికి కూడా సరిపోవండి. అందరు మంత్రులు కూడా ఇలాగే చెప్తారు, ప్రమాణం స్వీకారం చేయకముందు, చేసిన తర్వాత తప్పుదారిలో కూడా వెళ్తున్నారు. అందరూ తప్పు చేస్తారంటే అందరూ చేస్తారని కాదు, అది ఈయనకి ఛాన్స్ ఇవ్వాలి కదా. మనము ఆయనకి డబ్బు గురించి వచ్చిన మనిషి అయితే కాదు, ఆయన ప్రజల కోసం వచ్చాడు కనుక మాకు ఆయన మోసం చేస్తాడన్న నమ్మకం అయితే లేదు. అభివృద్ధి చేస్తాడని మేము అందరం అనుకుంటున్నాం. చెప్పండి, పవన్ కళ్యాణ్ గురించి ఎలా ఉంది పాలన? ఎలా ఉంది? అది ముందు చేసిన సంక్షేమాలన్నీ స్టార్ట్ చేశారు కదండి, అంటే అన్నీ ఇస్తున్నారు కదా, పెన్షన్ అది ఇచ్చేసారు. అప్పుడే అనుకున్నవన్నీ, సైన్ చేసినవన్నీ ఇవ్వడం స్టార్ట్ చేశారు. సో ఇంకా బాగుంటుందని అనుకుంటున్నాను. పవన్ కళ్యాణ్ సీఎంగా మీరు ఎప్పుడు చూడాలనుకుంటున్నారు? నెక్స్ట్ ఈ ఎలక్షన్స్ తర్వాత చూద్దాం. ఆయన కంపల్సరీగా సీఎంగా వస్తారండి, వస్తారు, అది కన్ఫర్మ్ అండి. అది యువతకు కూడా జాబులు ఇవ్వాలండి. అవి యువతకు ఎప్పుడైతే చేయూతులుగా నిలబడ్డారో ఇంకా నెక్స్ట్ ఇయర్ అయినా సీఎంగా రావడం కన్ఫర్మ్ అండి. అది పవన్ కళ్యాణ్ అయితే ఇప్పుడైతే ఉప ముఖ్యమంత్రి అయితే చేస్తున్నారు, ఆయన పాలన ఎలా ఉందంటారు? బాగానే ఉందండి. ఆయన ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత జనసేన పార్టీ నుండి ఆయన నెగ్గడం హ్యాట్రిక్, చాలా బాగుందండి. ఇంకా ముందు కూడా మాట్లాడుకో, ఇంకా ముందు ప్రజలకు సేవ చేయాలని కోరుకుంటున్నాం. అమ్మ చెప్పండి, పవన్ కళ్యాణ్ పాలన ఎలా ఉంది? దేశాన్ని ఉద్ధరించాలి, నిరుద్యోగ సమస్య పరిష్కారం చేయాలి, అడుక్కునే అవకాశాలు ఎక్కువ కల్పించకుండా అందరూ బాగుండాలని వేడుకుంటున్నాం. అది నిరుద్యోగ సమస్య పరిష్కారం చేయాలి మెయిన్. చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చావు? ఇక్కడ ధవళేశ్వరం. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పాలన సాగిస్తున్నారు, ఆయన పాలన ఎలా ఉంది? బాగానే ఉందన్న. బాగానే ఉంది. ప్రస్తుతానికి అయితే కనుక కావాల్సిన పాయింట్లు మాట్లాడుతున్నారు. చూద్దాం, వచ్చి ఎంతకాలం అవ్వలే కదా, ఇంప్రూవ్మెంట్ చూద్దాం. అప్పుడు చెప్పడానికి ఏముండదు కదా, చూడాలి. ఇంకా అమ్మా నువ్వు చెప్పు, పవన్ కళ్యాణ్ పాలన బాగానే ఉంది. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇప్పుడైతే పాలన కొనసాగుతున్నారు, ఆయన ఉప ముఖ్యమంత్రి, ఆయన పాలన ఎలా ఉంది? చాలా బాగుందండి. ఏమనుకుంటున్నారు ఆయన కోసం? ఇంకా ఏం చేయాలనుకుంటున్నారు? ఇంకా ఏమైనా పంచాయతీరాజ్ శాఖను కానీ, అట్లాగే ఇంకా ఆయన అటవీ శాఖ కానీ, అట్లలో ఎర్రచందనం గురించి కానీ చేస్తారని అనుకుంటున్నాను. ప్రక్షాళన చేయాలి. అయితే పవన్ కళ్యాణ్ ఇప్పటికే అవినీతిని అయితే సైన్ అంటున్నారు, అంటే అందరు మంత్రులు కూడా ఇదే మాట చెప్తారు. ఆయన కూడా అందరు మంత్రులు ఉంటారా, కొత్తగా ఏమైనా ఉంటారంటారు? ఆయన అయితే డెఫినెట్ చేస్తారు. ఆయన అయితే నీతిగా ఉంటారు. అందుగురించే కదా ప్రజలు కూడా పట్టం కట్టారు ఆయనకి. చేయాలి, చేస్తేనే నెక్స్ట్ 2029లో కూడా మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుంది. పోయిన పాలనలాగా చేస్తే ఎటువంటి ఇది ఉండదు కదా. రాష్ట్రాన్ని
నేను బాగు చేస్తానంటూ నన్ను నమ్మండి అంటూ ఒక ఛాన్స్ ఇవ్వండి కూడా పవన్ కళ్యాణ్ అయితే అడిగారు. అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా కూడా ఒక ఛాన్స్ ఇచ్చారు. ఇప్పుడు ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ అయితే బాధ్యతలు చేపట్టారు. ఎలా ఉంది పవన్ కళ్యాణ్ పాలన? పవన్ కళ్యాణ్ గారు మరి ఇప్పుడు ఎక్కిన పరిపాలన ఇప్పుడే కదండి, మరి ఉండి కొలిది ఆయన అభివృద్ధి చేస్తారని అనుకుంటున్నాం మేము. చేస్తారు. అయితే అందరూ మంత్రులు కూడా మేము అభివృద్ధి చేస్తామని అందరం ఎక్కుతారు, తర్వాత ఏమీ చేయట్లా. ఆ కోవలకి పవన్ కళ్యాణ్ వెళ్తారా, నీతి నియమాలు పాటించి పని చేస్తారా? ఆయన నీతి నియమాలు పాటిస్తారండి, ఎందుకంటే మేము అభిమానమే ఆయనకి. చేస్తారు, త్వరలో చేసి చూపిస్తారండి ఆయన. అది ఎందుకండి పవన్ కళ్యాణ్ అంటే పిచ్చి మీకు? ఆయన నిస్వార్థపడు అండి, నిస్వార్థపడు. ఆయన ఇంట్లో కూర్చుంటే 1000 కోట్లు సంపాదించుకోవచ్చు, కానీ ప్రజలు మంచి చేయాలని వస్తున్నారు కాబట్టి ఆయన కన్ఫర్మ్ చేస్తారు సార్. పవన్ కళ్యాణ్ సీఎంగా ఎప్పుడు చూడబోతున్నారు మీరు? త్వరలో చూస్తామండి. అది ఎప్పుడు చూస్తాం? త్వరలో చూస్తాం, కన్ఫర్మ్ చూస్తాం. కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నారు, ఎలా ఉందండి పాలన? పాలన అయితే చాలా బాగా చేస్తున్నారండి. ప్రస్తుతానికి ఇప్పుడు ఇంకా స్టార్టింగ్ స్టేజ్లో ఉంది కదండి, ఇది జరుగుతుంది. ఆయన నమ్మకం ఉందా బాగా చేస్తాడని? ఆయన మీద నమ్మకం ఉండటం గురించే ఈ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఆయన గెలిపించారు. ఆయన మీద నమ్మకం ఉండడం బట్టే, లేకపోతే ఆయన ఎలా గెలగలరండి? ఆయన మీద అయితే చాలా నమ్మకం ఉండి మా భవిష్యత్తు చూపెడతా అన్నాడు కాబట్టి ఆయనకి ఏదైనా చేస్తా అనుకున్నాం మేము. అయితే అంబటి రాంబాబు ఎన్నో వ్యాఖ్యలు అయితే చేస్తున్నారు పవన్ కళ్యాణ్, దాన్ని ఎలా తీసుకొచ్చారు? అంబటి రాంబాబు గారు కూడా అయితే మేము ఏం చెప్పలేమండి. ఇప్పుడు ఎటు చూసినా అటు వైసీపీ వాళ్ళు ఉంటారు, ఇక్కడ టీడీపీ వాళ్ళు ఉంటారు. మాలాంటి వాళ్ళు చెప్పినా వేస్ట్ అయ్యి. అయితే రోజా అయితే నీచంగా పవన్ కళ్యాణ్ అయితే తిట్టడం జరిగింది, దీన్ని మీరు ఎలా తీసుకుంటారు? ఆవిడకి ప్రత్యామ్నాయం చాలా ఎదరుందిలేండి. ఏముందంటారు? ఏముందండి, ఆవిడ చేసిన భూ కబ్జాలు కానీ ఏమైనా మొత్తం అన్నీ తవ్వుకొస్తున్నారు కదండి, ఇప్పుడు మొత్తం అన్నీ బయటకు వస్తాయి. ఇక మీ జిల్లాలో ముద్రగడ పద్మనాభం మీ కాపు నాయకుడు పవన్ కళ్యాణ్ ఎన్నో వ్యాఖ్యలు అయితే చేస్తారు, దాన్ని ఎలా తీసుకుంటారు? ఆయన మా కాపులు కదండి. మరి ఏమయ్యాడు ఆయన? ఆయన రెడ్లు కదండి ఇప్పుడు ప్రస్తుతానికి. రెడ్లే మార్చుకున్నారు కదండి బాబు. ఏంటి పవన్ కళ్యాణ్ గురించి ఏమనుకుంటున్నారు మీరు? అసలు బ్రహ్మాండం అన్న. ఎలా ఉంది ఆయన గురించి అందరికీ తెలుసు, అందరూ ఏంటో అన్నదే తెలుసు. ఎంత ఘన విజయంగా నెగ్గారంటే మన ప్రజలు బట్టే కదా ఆయన గెలిచింది. అందుకు ఇంకా మేము ఫ్యాన్సే. ఆయన గురించి పెద్దగా చెప్పడం ఏంటి, ఆయన బాగా నీతిగా నిలబడతారని ఉందా? ఖచ్చితంగా నిలబెడతారు, ఖచ్చితంగా చేస్తారు. ఓకే అన్న, ఎక్కడి నుంచి వచ్చారు? రాజమండ్రి నుంచి అన్న. రాజమండ్రి. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అయితే ఇప్పుడు ఉప ముఖ్యమంత్రిగా పనిచేస్తారు, ఆయన పాలన ఎలా ఉంది? బాగుందన్న, బాగుంది. గతానికి ఇప్పటికి తేడా ఏంటన్న? చాలా తేడా ఉందన్న. ఏంటి తేడా? ఇది చాలా తేడా ఉందన్న. ఏంటని ఏం చెప్తామన్నా, ఉంది తేడా ఉంది అన్న. చెప్పండి, పవన్ కళ్యాణ్ పాలన ఎలా ఉంది? నెల రోజుల్లో ఏం తెలిసిపోద్ది అన్న, కొంచెం టైం పడుతుంది. ఓకే.